Hi children, take the turn look everyone. Page number 83. So page number 83 observe cheyandamma. First one, exercise 1 lo first one. Color the boxes connecting the numbers that are divisible by even numbers. So ikkada numbers ni ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ ని కలర్ చేయమంటున్నాడు. ఓకే, సో కలర్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, డివిజిబుల్ బై 2. సీ ద బోర్డ్ ఎవరీవన్, డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2 ఇక్కడ ఉన్న నెంబర్స్ తో ఏ నెంబర్ అవుతుందో చూసుకోవాలి. ఓకే, డివిజిబుల్ బై 2 అనగానే మనకి ఏం గుర్తు రావాలి, లాస్ట్ నెంబర్ కంపల్సరీగా మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, సో మీ అందరికి ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ తెలుసు కదమ్మా. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండ్ సో ఆన్. ఓకే, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. బట్ ఆడ్ నెంబర్స్ చూడండి అన్న, 1, 3, 5, 7, 9, 11, 13, 15 సో ఇవన్నీ ఏంటి, ఆడ్ నెంబర్స్. సో మళ్ళీ ఏ నెంబర్స్ చూసుకోమంటున్నాడు, ఈవెన్ నెంబర్స్ ని చూడమంటున్నాడు. సో ఓకే, ఈ ఫస్ట్ దాంట్లో ఈవెన్ నెంబర్స్ అయినాయి అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఎంత ఇచ్చాడు నెంబరు, ఇలా మనకి బాక్సెస్ కింద ఇచ్చాడు కదమ్మా, ఇలా సమ్ బాక్సెస్ లో మనకి నెంబర్స్ ఇచ్చాడు అవునా. సో ఇలా బాక్స్ ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 233. ఈ 233 అనే నెంబరు లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అలా అయితేనే అది డివిజిబుల్ బై 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 233 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి సో ఇది మనకి అనవసరం. ఓకే, సో ఇది కలర్ వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 292 అనేది లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయింది అవునా. సో లాస్ట్ డిజిట్ ఏమైందమ్మా, ఈవెన్ నెంబర్ అయింది కాబట్టి ఈ నెంబర్ కి కలరింగ్ వేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి 389 అనే నెంబరు లాస్ట్ డిజిట్ మనకి ఏమొచ్చింది, 9 వచ్చింది. అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఈ నెంబర్ ని మనం కలర్ వేయవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకి బాక్స్ లో ఉన్న నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే మనకి లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యిందో ఆ నెంబర్ ని మాత్రమే మనం కలర్ వేయాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ డివిజిబుల్ బై 3. సో చూడండి అమ్మా, డివిజిబుల్ బై 3 అంటే ఏం చేయాలో చూడండి. సో డివిజిబుల్ బై 3 లో కూడా సమ్ నెంబర్స్ ఇచ్చాడు కదా బాక్సెస్ లో, ఆ నెంబర్ ని డివిజిబుల్ బై 3 అంటే ఏం చేయాలి, మనం అక్కడున్న నెంబర్స్ ని యాడ్ చేసి తర్వాత చెక్ చేసి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ థర్డ్ టేబుల్ లో వస్తుందో లేదో చూడాలి. డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏముందమ్మా, ఫస్ట్ నెంబర్ మనకి 109. ఈ 109 ని ఏం చేయాలి, ఫస్ట్ యాడ్ చేయాలి. 1 + 0 + 9 యాడ్ చేసి చెక్ చేసాం, ఎంత వచ్చింది మనకి, 10 అనేది వచ్చింది. 10 అనేది డివిజిబుల్ బై 3 అవ్వదు అవునా. 10 అనేది డివిజిబుల్ బై 3 అవ్వదు కాబట్టి ఈ నెంబర్ మనకి కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 181. ఈ 181 అనేది డివిజిబుల్ బై 3 అయ్యిందో లేదో చెక్ చేయాలి. సో ఏం జరిగింది, 1 + 8 + 1 = ఎంతమ్మా, 10. సో ఈ నెంబర్ కూడా ఏమైంది మనకి, డివిజిబుల్ బై 3 అవ్వలేదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేసి చెక్ చేసాం, చెక్ చేస్తే డివిజిబుల్ బై 3 అవ్వలేదు కాబట్టి ఈ నెంబర్ కి కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో నెంబర్ చూడండి అమ్మా, ఎంతది, 525. ఈ 525 డివిజిబుల్ బై 3 అయిందో లేదో చెక్ చేద్దాం. సో ఏంటది, 5 + 2 + 5 = 5 కి 2 కలిపితే 7, 7 కి 5 కలిపితే 12. సో ఫైనల్ గా మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 12 వచ్చింది. అంటే ఇది ఏమైంది, డివిజిబుల్ బై 3 అయింది. 3 టేబుల్ ఈ 12 అనేది వస్తుందా రాదా, వస్తుంది కదా. సో ఇక్కడ ఈ 12 అనేది డివిజిబుల్ బై 3 అయింది కాబట్టి ఈ నెంబర్ కి మనం కలరింగ్ అనేది వేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నెంబర్ ఏముంది, 781. ఈ 781 డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చూద్దాం. 7 + 8 + 1 చూడండి, 7 కి 8 కలిపితే 15, 15 కి 1 కలిపితే 16. సో ఈ 16
బై 3 అవ్వదు, ఎందుకంటే 16 అనేది 3 టేబుల్లో మనకి ఎక్కడ రాదు. ఓకే, సో అందుకని ఏం చేస్తాం, ఈ నెంబరు డివిజిబుల్ బై 3 కాదు, కాబట్టి ఈ నెంబర్ కూడా కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్లో ఫస్ట్ ఏం చేయమన్నాడు, ఈ నెంబర్ని ఫస్ట్ యాడ్ చేసి తర్వాత చెక్ చేయాలి. యాడ్ చేసి చెక్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చూసుకోవాలి. చూస్తే మనకి అది ఏదైతే డివిజిబుల్ బై 3 అవుతుందో టేబుల్లో వస్తుందో ఆ నెంబర్కి మాత్రమే కలరింగ్ వేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, సి డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4, డివిజిబుల్ బై 4 అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈ డివిజిబుల్ బై 4 అనే నెంబర్కి ఏం చేయాలి, సో ఆల్రెడీ మనం డివిజిబుల్ బై 4ని చదివాం. దానికోసం ఏమి ఇచ్చాడు చూడండి, లాస్ట్ టూ డిజిట్స్ అంటే ఇక్కడున్న ఈ టేబుల్లో మనకు కనిపిస్తున్న ఈ నెంబర్స్ అన్నిటిలో లాస్ట్ 2 నెంబర్స్ని చూసుకోవాలి. ఏమవ్వాలి 2 నెంబర్స్ డివిజిబుల్ బై 4కి 00 కానీ 4 కానీ డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే ఆ నెంబర్స్ని మనం కలరింగ్ అనేది వేయొచ్చు. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ 00 కానీ 4 కానీ డివిజిబుల్ అవ్వాలి, 4తో కానీ డివిజిబుల్ అవ్వాలి. అలా ఈ నెంబర్స్ని చూద్దాం. సో ఇక్కడ మనకి చూడండి అన్న 3 నెంబర్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 624. ఈ 624 అనేది డివిజిబుల్ బై 4 అయ్యిందో లేదో చూడాలంటే ఏం చేస్తాం, లాస్ట్ 2 నెంబర్స్ని తీసుకోమన్నాడు. డివిజిబుల్ బై 4 అంటే మనకి ఏం గుర్తు రావాలి వెంటనే, ఓహో డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్ 2 నెంబర్స్ 00 అవ్వాలి లేదా 4తో డివిజిబుల్ అవ్వాలి అని మనకి గుర్తుండిపోవాలి. సో లాస్ట్ నెంబర్స్ 00 అయి ఉండాలి, 4 అయినా అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి 00 అయిందా, లేదు. ఏమైంది, 4 ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, డివిజిబుల్ బై 4 అయింది. ఎందుకు, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ నెంబర్కి మనం కలరింగ్ అనేది వేయొచ్చు. ఓకే, ఎందుకని డివిజిబుల్ బై 4 ఇక్కడ మనకి 4తో అవుతుంది కాబట్టి. ఓకే, 4 1 ఎంత 4 కదా, 4th టేబుల్ వస్తుంది కదా, అందుకని డివిజిబుల్ బై 4 అయింది. డివైడెడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఎంత ఉందమ్మా చూడండి, 306 అనే నెంబర్ డివిజిబుల్ బై 4 అయ్యిందో లేదో చూడాలి. సో ఎక్కడ అయిందో చూడండి, లాస్ట్ 2 డిజిట్స్, ఈ 2 డిజిట్స్ 0 అయినా అవ్వాలి 4 అయినా అవ్వాలి. అయినా అవ్వలేదు. సో ఈ 2 డిజిట్స్ 0 అయినా అవ్వాలి లేదా 1 అన్నా 4 అన్నా అవ్వాలి. సో అవ్వలేదు కాబట్టి ఈ నెంబర్ మనకి కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ ఏముందమ్మా, 209. ఈ 209 అనేది కూడా డివిజిబుల్ బై 4 అవ్వదు, బికాస్ ఉంటే ఇక్కడ 2 zeros ఉండాలి లేదంటే 4 అయినా ఉండాలి. లేదు కాబట్టి ఇది డివిజిబుల్ బై 4 అవ్వదు. నెక్స్ట్ చూడండి అమ్మా, 520. ఈ 520లో ఏం జరిగింది, లాస్ట్ 2 digits 0 అయినా అవ్వాలి లేదా 4th డివిజన్ అన్నా అవ్వాలి. సో 0 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి డివిజిబుల్ బై 4 అవుతుందో లేదో చెక్ చేసుకొని ఆ నెంబర్స్ని మాత్రమే డివిజన్ చేయాలి. నెక్స్ట్ ఓకే, టర్న్ ద పేజ్ నెంబర్ 84. పేజ్ నెంబర్ 84లో అబ్జర్వ్ చేయండి అమ్మా, డివిజిబుల్ బై 5. సో ఇప్పుడు మనం డివిజిబుల్ బై 4 నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, డివిజిబుల్ బై 5. డివిజిబుల్ బై 5 అంటే మనకి ఏం గుర్తు రావాలి చూడండి, డివిజిబుల్ బై 5 అంటే మనకి కంపల్సరీగా లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. అర్థమైందా, మనకున్న ఈ నెంబర్స్లోనన్నా లాస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ డిజిట్ 0 అయినా అయి ఉండాలి లేదా 5 అయినా అయి ఉండాలి. ఈ రెండు అయితే కనుక అది కంపల్సరీగా డివిజిబుల్ బై 5 అవుతుంది. చూడండి అన్న, ఫస్ట్ నెంబర్ ఏముంది, 300 ఇలా ఉంది కదా. ఈ 300 అనేది డివిజిబుల్ బై 5 అవ్వాలి. డివిజిబుల్ బై 5 అంటే మనకి వెంటనే గుర్తు రావాలి. ఏంటి, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదమ్మా, పేజ్ నెంబర్ 82ని ఒకసారి చూడండి. ఏముంది, డివిజిబుల్ బై 5 దగ్గర ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అవ్వాలని చెప్తున్నాడు. లాస్ట్ డిజిట్స్ లాస్ట్ ఉన్న ఈ ఒక్క డిజిట్ 0 అయినా అయి ఉండాలి లేదా 5 అయినా అయి ఉండాలి. ఇలా అయితే అది అప్పుడు ఏమవుతుంది, డివిజిబుల్ బై 5 అవుతుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ బై 5 అవుతుంది కాబట్టి దానికి కలరింగ్ వేయచ్చు. నెక్స్ట్ చూడండి అమ్మా, 937. సో లాస్ట్ ఇక్కడ ఉన్న ఈ డిజిట్ 0 అయినా అవ్వాలి 5 అయినా అవ్వాలి. ఎందుకని, డివిజిబుల్ బై 5 అవ్వాలండి.
సో ఇది అవ్వలేదు కాబట్టి దీనికి కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా లాస్ట్ 0 వచ్చినా 5 వచ్చినా ఈ 3 డిజిట్స్లో లాస్ట్ 0 కానీ 5 కానీ వస్తే కనుక అది కంపల్సరీగా డివిజిబుల్ బై 5 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఏంటమ్మా? డివిజిబుల్ బై 6. డివిజిబుల్ బై 6. డివిజిబుల్ బై 6 ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. డివిజిబుల్ బై 6 చూడండి, ఇక్కడున్న ఈ నెంబర్స్ లో ఏదైతే నెంబర్ స్టార్టింగ్ ఈవెన్ నెంబర్ అవుతుందో, స్టార్టింగ్ ఈవెన్ నెంబర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ పేజీ నెంబర్ 82, పేజీ నెంబర్ 82లో చూడండి అన్న, డివిజిబుల్ బై 6 ఏమంటాడు? ఏ నెంబర్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 డివిజిబుల్ బై 6 అంటే ఇక్కడున్న నెంబర్లోని డివిజిబుల్ 2 కానీ 3 కానీ అయితే అది డివిజిబుల్ 6 అవుతుందంట. చూడండి, డివిజిబుల్ 2 కానీ డివిజిబుల్ 3 కానీ అయితే అది కంపల్సరీగా డివిజిబుల్ 6 అవుతుంది. ఎందుకంటే 2 టేబుల్ 3 టేబుల్ కూడా 6తో వస్తుంది కాబట్టి. ఓకే, సో చూడండి అమ్మ, ఇక్కడ ఏముంది? ఫస్ట్ వన్ మనకి 209. ఈ 209 అనేది డివిజిబుల్ బై 6 అవ్వాలి. డివిజిబుల్ బై 6 అవ్వాలి. చూడండి, ఈ 2 అనేది మనకి 2 టేబుల్లో వస్తుంది, డివిజిబుల్ బై 2లో వస్తుంది. ఈ 9 అనేది 3 టేబుల్లో వస్తుంది, డివిజిబుల్ బై 3లో వస్తుంది. ఫైనల్గా ఈ నెంబర్ ఏమైంది? 209 అనేది మనకి డివిజిబుల్ బై 6 అవుతుంది. ఎందుకంటే 2 టేబుల్లోనే ఉంది, 3 టేబుల్లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి అమ్మ, 834. ఈ 834 అనేది డివిజిబుల్ బై 6 అవుతుంది. ఎలా అవుతుంది? చూడండి, ఈ 834 అనేది డివిజిబుల్ బై 6 ఎలా అవుతుందంటే 8 ప్లస్ 3 ప్లస్ 4. 8కి 3 కలిపితే ఎంతమ్మా? 8కి 3 కలిపితే 11. 11కి 5 కలిపితే 15. సో ఇప్పుడు ఏం జరిగింది? మనకి ఇక్కడ 15 వచ్చింది. 15 అంటే డివిజిబుల్ బై 3. 15 డివిజిబుల్ బై 3లో వచ్చింది కదా మనకి. అందుకని ఆడు ఏం చెప్తున్నాడు? డివిజిబుల్ బై 2 కానీ డివిజిబుల్ బై 3 కానీ ఇక్కడ ఈ నెంబర్స్ లో వస్తే అది డివిజిబుల్ బై 6 అవుతుందని చెప్తున్నాడు. అర్థమైందా? డివిజిబుల్ 6 గా అవ్వాలంటే కంపల్సరీగా మనకి 2 టేబుల్లో కానీ 3 టేబుల్లో కానీ డివిజిబుల్ 6 అయి ఉండాలి. అలా అయితే అది కంపల్సరీగా డివిజిబుల్ బై 6 అవుతుంది. సో 15 అనేది డివిజిబుల్ బై 3లో వచ్చింది కదా మనకి. సో అందుకని ఈ నెంబర్ 834 అనేది డివిజిబుల్ బై 6 అవుతుంది. ఓకే, సో వాటిని ఈ విధంగా మనం చేయాలమ్మా. ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. చూడండి, 2 ప్లస్ ఈవెన్ నెంబర్ అండి. చూడండి, ఈ నెంబర్ ఆడ్ నెంబర్ అయి ఉండాలి. చూడండి, 2 ప్లస్ 0 ప్లస్ 9 దీన్ని చెప్తున్నాను. సో ఏమైంది? 9కి 2 యాడ్ చేస్తే 11. 11 అంటే మనకి ఏ టేబుల్లో వస్తుంది? డివిజిబుల్ బై 3లో వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ కూడా మనకి ఏమైంది? డివిజిబుల్ బై 6 అయింది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి, F డివిజిబుల్ బై 8. డివిజిబుల్ బై 8. డివిజిబుల్ బై 8 ఇదేంటి? 7 లేకుండా డివిజిబుల్ బై 8 వచ్చిందంటే సో డివిజిబుల్ బై 8 వస్తుంది, 7 ఉండదు కాబట్టి. చూడండి, డివిజిబుల్ బై 8 అంటే ఏంటన్నా? ఇక్కడున్న ఈ నెంబర్ని డివిజన్ అంటే మనం ఆ నెంబర్ని ఎన్ని టైమ్స్ వస్తుందో చూసుకోవాలి. సో ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం. చూడండి అమ్మా, ఫస్ట్ నెంబర్ ఎంత? 847. 847 డివిజిబుల్ బై 8 అవ్వాలి అంటే ఇది కొంచెం క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందమ్మా. ఓకే, సో చూడండి, ఈ 847 అంటే ఈ నెంబర్ని మనం తీసుకున్నాం ఫస్ట్. 847 8 అంటే ఏ టేబుల్లో చూడమంటున్నాడు? మళ్ళీ 8 టేబుల్లో చూడమంటున్నాడు. డివిజిబుల్ బై 8. సో అంటే మనకి ఇక్కడ ఏ టేబుల్ గుర్తు రావాలి? 8 టేబుల్ గుర్తు రావాలి. ఓకే, 8 టేబుల్ అంటే 8 1s are equal to 8, 8 2s are equal to 16, 8 3s are equal to 24, 8 4s are equal to 32, 8 5s are equal to 40. సో మనకి ఇలాగా టేబుల్ అనేది గుర్తు రావాలి. ఈ టేబుల్ ఎప్పుడైతే మనకి ఆటోమేటిక్గా గుర్తు వస్తుందో చూడండి, 8 6s are equal to 48, 8 7s are equal to 56, 8 8s are equal to
8 8s are equal to 64. 8 9s are equal to 72. 8 10s are equal to 8 10s are equal to 8. సో ఇక్కడ టేబుల్ కనిపిస్తుందమ్మా మీకు. ఈ టేబుల్ అనేది క్లియర్గా మనకి వస్తేనే ఇక్కడ ఇది డివిజన్ చేయగలుగుతాం. బికాజ్ ఎందుకని ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేయాలి అంటే డివిజిబుల్ బై 8 అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి 8 టేబుల్లో ఈ 8 అనేది ఎన్ టైమ్స్ వస్తుంది. సో 8 టేబుల్లో 8 అనేది మనకి ఎన్ టైమ్స్ వస్తుందమ్మా? 1 టైం వస్తుంది. అవునా? 1 టైం వస్తుంది. 8 ఇక్కడ వేసుకున్నాం. ఓకే, సో ఏం చేస్తాం? 8 ఇక్కడ వేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి? డివిజన్ కదా. సో 8 నుంచి 8 తీసేస్తే 0నే కదా. సో ఏం చేస్తాం? దాని కిందకున్న నెంబర్ని కిందకి తెచ్చుకున్నాం. ఓకే, కిందకి ఒక నెంబర్ని తెచ్చేసుకున్నాం. సో ఈ 4 చూసాం. 8 టేబుల్లో 4 ఎక్కడైనా వస్తుందా? చూడండి 8 టేబుల్లో 4 ఎక్కడైనా వస్తుందా? రాదు. కాబట్టి ఏం చేయాలి? ఈ నెంబర్ని కిందకి తెచ్చుకున్నాం. ఈ 7 అనే నెంబర్ని కిందకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ 47ని 8 టేబుల్లో ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ వస్తుంది? చూడండి 47 8 టేబుల్లో ఎక్కడ వస్తుందమ్మా? మనకి కొంచెం దానికి దగ్గరగా ఉన్న నెంబర్ ఇదే కదా. సో ఎప్పుడు కూడా మనకు ఉన్న నెంబర్ కన్నా పెద్ద నెంబర్ని తీసుకోకూడదు. టేబుల్లో ఆ నెంబర్ కనుక లేకపోతే దానికి దగ్గరగా ఉన్న నెంబర్ చిన్న నెంబర్ని తీసుకోవాలి. సో ఏం చేసాం? 40 తీసుకున్నాం. ఎన్ టైమ్స్? 5 టైమ్స్ 8 టేబుల్లో 40 వచ్చింది. ఓకే, సో దీన్ని ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే చూడండి అన్న 7 నుంచి 0 తీసేస్తే 7 నుంచి 0 తీసేస్తే ఏమవుతుంది? మనకి 7 మిగులుతుంది. 4 నుంచి 4 తీసేస్తే 0. ఓకే, సో ఫైనల్ గా మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? రిమైండర్ 7 అనేది ఆన్సర్. 7 అనేది మనకి రిమైండర్ కింద వచ్చింది. అంటే మన 8 కన్నా 7 అనేది చిన్న నెంబర్. మనం ఏదైతే తీసుకున్న నెంబర్ టేబుల్ తీసుకుంటున్నామో ఆ నెంబర్లో మనకి ఏదైతే రిమైండర్ చిన్నగా వస్తుందో అప్పుడు అది డివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇక్కడతో డివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బికాస్ మనం తీసుకున్న నెంబర్ కన్నా ఈ నెంబర్ చిన్నది కాబట్టి. ఒకవేళ దీనికంటే ఇది పెద్ద నెంబర్ అనుకో అప్పుడు మనకి డివిజన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో దీనికంటే ఇది చిన్న నెంబర్ కాబట్టి డివిజన్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం డివిజిబుల్ బై 8 చేయాలి. ఓకే, ఈ రకంగా మనం డివిజిబుల్ బై 8ని చేస్తాం. సో రిమైనింగ్ నెంబర్స్ అనేవి ఒకసారి మీరు హౌస్ దగ్గర ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలియలేదనుకో నాకు ఫోన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? లాస్ట్ వన్ చూడండి అమ్మా, డివిజిబుల్ బై 9. డివిజిబుల్ బై 9. డివిజిబుల్ బై 9 అంటే 9 ఇంటూ చూడండి ఫస్ట్ మనకి డివిజిబుల్ 9 అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాలి పేజ్ నెంబర్ 82. 82లో ఏం చెప్పాం చూడండి, ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 9 అంటే సమ్ మొత్తానికి ఆ నెంబర్ 9 అయి ఉండాలి. డివిజిబుల్ 9 టేబుల్లో చూసుకోవాలి మనం. ఓకే, సో డివిజిబుల్ బై 9 ఎలా అవుతుందో చూడండి అమ్మా. 100 ఇక్కడ కదా డివిజిబుల్ బై 9. డివిజిబుల్ బై 9 అంటే మనకి చూడండి సమ్ మొత్తానికి 9 టేబుల్ రావాలి. అంటే 9తో సమ్ రావాలి. అలా వస్తే అది డివిజిబుల్ బై 9 అవుతుంది. చూడండి 109. ఈ 109 అనేది డివిజిబుల్ బై 9 అవుతుందా? డివిజిబుల్ బై 9 అవుతుందా? సో అవ్వదు. ఏమవుతుంది? దీనికి కలరింగ్ వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 427. 427. సో ఈ నెంబర్ అన్నా ఈ డివిజిబుల్ బై 9 అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 9 టేబుల్లో ఇది రాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, 819. 819 అనేది ఒకసారి చూడండి. అంటే చూడండి 8 into 2 equal to 9. 8 2s are ఎంతమ్మా? 8 2s are ఎంత? సారీ 9 కదా ఇక్కడ. 9 2s are ఎంత? 9 2s are ఎంత అమ్మా మనకి? 8. సో 9 2s are 18. ఈ 18 అనే నెంబర్ డివిజిబుల్ బై 9 అవుతుంది. బికాజ్ ఎందుకు? ఈ డివిజిబుల్ బై 9 అనేది 9 టేబుల్లో వచ్చింది కనుక. అర్థమవుతుందా? ఇది 9 టేబుల్లో వస్తుంది. సో ఈ నెంబర్ కానీ 9 టేబుల్లో రాదు. అర్థమవుతుందా? ఈ నెంబర్ కానీ 9 టేబుల్లో రాదు. సో ఈ నెంబర్ అనేది 9 టేబుల్లో వస్తుంది. చూడండి ఈ 819 అనే నెంబరు
ఈ నెంబరు 9 టేబుల్లో వస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనం ఇవి చేయాలమ్మా. అర్థమైందా? నెక్స్ట్ ఈ నెంబర్ కూడా చూడండి 108. ఈ 108 అనేది డివిజిబుల్ ఆఫ్ 85. 185. ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 9 అవుతుంది. బికాజ్ ఎందుకంటే 85 అనేది డివిజిబుల్ బై 9 కి 9 టేబుల్లో వస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా లాస్ట్లో మనకి సారీ అమ్మా ఈ నెంబర్ రాదు, ఈ నెంబర్ వస్తుంది 108 అనేది వస్తుంది డివిజిబుల్ బై 9. ఈ నెంబర్ కాదు, 108 అనేది మాత్రమే డివిజిబుల్ బై 9 టేబుల్లో వస్తుంది. అందుకనే ఆ నెంబర్ కూడా కలరింగ్ వేయచ్చు. ఫైనల్గా మీకు ఏం అర్థమైంది? ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్లో ఏ నెంబర్ సమ మొత్తానికి 9 డివిజిబుల్ బై 9 అవుతుందో అది మాత్రమే డివిజిబుల్ బై 9 అవుతుంది. ఓకే, లాస్ట్ వన్ చూడండి అమ్మా, 10th వన్ డివిజిబుల్ బై 10. డివిజిబుల్ బై 10 అంటే ఏంటి? లాస్ట్ నెంబర్ కంపల్సరీగా 0 అయి ఉండాలి. డివిజిబుల్ బై 10 అంటే లాస్ట్ నెంబర్ ఈ బాక్సెస్లో ఉన్న ఈ నెంబర్స్లో లాస్ట్ నెంబర్ 0 అయితే దాన్ని మీరు కలరింగ్ వేసేయచ్చు, ఈజీ. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. అదే పేజీలో పేజీ నెంబర్ 85లో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడండి సెకండ్ రౌండ్, కంప్లీట్ ద టేబుల్ బై రైటింగ్ y అంటే ఎస్ అని. when a number is divisible 1 is done for you. సో ఏమీ లేదమ్మా, ఇక్కడ డివిజిబుల్స్ ఉన్నాయి కదా, డివిజిబుల్ 1, డివిజిబుల్ 2, 3, 4, 5, 6, 9, 10. ఈ డివిజిబుల్స్ని ఈ నెంబర్స్లో ఏ టేబుల్స్లో డివిజిబుల్ అవుతున్నాయో లేదో చూసుకొని అక్కడ చూడాలి. అంటే సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్, సిక్స్త్ టేబుల్, ఈ విధంగా మనం ఈ టేబుల్స్లో ఎక్కడైతే ఇది డివిజిబుల్ అవుతుందో అక్కడ మాత్రమే మనం ఎస్ అని పెట్టాలి. సో ఈ నెంబర్ చూడండి 4 అనేది 2 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 3 ఈ నెంబర్ నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుంది. సో అలాగా ఇక్కడ చూడండి 8, 9, 3, 7 అనేది 3 టేబుల్లో వస్తుంది. సో అలాగా మనకి ఏ టేబుల్లో వస్తున్నాయో చూసుకొని డివిజిబుల్ బై 2, 3, 4, 5, 6, 9, 10 ఈ విధంగా ఏ టేబుల్లో అయితే వస్తున్నాయో వాటిని మాత్రమే డివిజిబుల్స్ అవుతాయి. అర్థమైందా? సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా, నేను ఆన్సర్ చేస్తాను. ఈ చాప్టర్ మొత్తం డివిజిబిలిటీస్ మీదే ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి స్లైడ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.